ఒకప్పుడు లవ్ బర్డ్స్ గా ఇప్పుడు మీడియా వార్తలలో కనిపించే రానా త్రిషాలు వారిద్దరి మధ్య స్నేహం బ్రేక్ కావడంతో ప్రస్తుతం వారి వారి కెరియర్లపై దృష్టి పెట్టి వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. అయినా వీరిద్దరిలో ఎవరు మీడియా ముందుకు వచ్చినా వారి గత స్నేహంపై ప్రశ్నల వర్షాన్ని తప్పించుకోలేకపోతున్నారు. ఇప్పుడు అటువంటి సందర్భమే మరోసారి చెన్నైలో జరిగింది. ఆసక్తికరమైన ఈ న్యూస్ వివరాల్లోకి వెళితే, రానా ప్రస్తుతం కోలీవుడ్ లో నటిస్తున్న బాంగ్లూరు డేస్ తమిళ రీమేక్ లో విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ సినిమాను ప్రమోట్ చేయడానికి చెన్నైలో మీడియా ముందుకు వచ్చాడు రానా. ఈ మీడియా మీట్ లో రానాతో పాటు ఈ సినిమాలో నటిస్తున్న ఆర్య కూడా సందడి చేశాడు. అయితే రానాను చూడగానే అక్కడ ఉన్న కోలీవుడ్ మీడియా వారికి త్రిష విషయం గుర్తుకు వచ్చింది. ఇక దానితో ఒక మీడియా సంస్థ ప్రతినిధి త్రిషతో మీ స్నేహం బ్రేక్ అయినట్లేనా అని ప్రశ్నించినట్లు టాక్. అనుకోని ఈ ప్రశ్నకు షాక్ అయిన రానా, ఈ సినిమాలో నటిస్తున్న సమంత గురించి, శ్రీదివ్య గురించి అడగండి చెబుతాను, అయితే త్రిష ఇందులో నటించడం లేదు కదా అంటూ తెలివిగా తప్పించుకోబోయాడని తెలుస్తోంది. అయినా అక్కడ మీడియా వర్గాలు రానా త్రిషాల స్నేహంపై మరింత లోతుగా ప్రశ్నలు అడగడం ప్రారంభించడంతో రానా పక్కనే ఉన్న ఆర్య కలుగజేసుకుని, త్రిష నాకు చెల్లెలు లాంటిది, మరి రానాకు ఏమవుతుందో నాకు తెలీదు అంటూ సెటైర్ వేశాడు అని టాక్. అనుకోని ఈ సెటైర్కు రానా షాక్ అయ్యాడు అని తెలుస్తోంది. త్రిష రానాల సంబంధం విడిపోయినా ఇంకా ఆ వార్తలు రానాను వెంటాడుతూనే ఉన్నాయి అని అనుకోవాలి. వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం, అందర్నీ రమ్మందా.